హలో అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. అక్కినేని వారింట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. 2021 అక్టోబర్ లో సమంతతో విడాకులు తీసుకున్నాక నాగ చైతన్య సింగిల్ గానే ఉంటున్నాడు. వరుస సినిమాలతో కెరీర్ పరంగా మరో మెట్టు ఎక్కేందుకు సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడబ్బా. కానీ గత కొన్ని నెలలుగా చైతన్య ఒక హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడని పలు రకాలుగా వార్తలైతే వినిపించేశాయి. ఆ విషయమై పలు ఇంటర్వ్యూలలో ప్రశ్నించగా ఆ వార్తలని కొట్టిపారేస్తూ వచ్చాడు. కానీ నేడు వాటన్నిటినీ నిజం చేసేస్తూ బంధుమిత్రుల సమక్షంలో దైవ సాక్షిగా తన ప్రేయసి శోభితా దులిపాలతో చేతికి ఉంగరం తొడిగాడనమాట అక్కినేని నాగ చైతన్య. అంటే మొత్తానికి ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల ప్రేమాయణం తర్వాత నాగ చైతన్య మరియు శోభిత ఈ రోజు ఘనంగా నిశ్చితార్థ వేడుక చేసుకున్నారు. శోభితతో వైవాహిక జీవితం పంచుకోబోతున్నాడనమాట నాగ చైతన్య. అక్కినేని నాగన్న గారు, అఖిల్, అమలతో పాటు దులిపాల కుటుంబాలకు చెందిన ముఖ్యులు, దగ్గుపాటి ఫ్యామిలీకి చెందిన అతి కొద్ది మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే ఆడంబరానికి దూరంగా సాంప్రదాయాలకు దగ్గరగా వేద పండితుల సమక్షంలో ఈ నిశ్చితార్థ వేడుక అయితే జరిగింది. ఈ వేడుకకు నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా హాజరైనట్లు తెలుస్తుంది. కొన్ని కారణాల రీత్యా ఎంగేజ్మెంట్ కు మీడియాను అనుమతించలేదు. త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసి వెల్లడించనున్నట్లు సమాచారం. నాగ చైతన్య ఎంతో ఇష్టపడి కొనుక్కున్న నివాసంలోనే ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తుంది. నాగ చైతన్య శోభిత కలిసి పెళ్లి తర్వాత ఈ బంగ్లాలోనే ఉండబోతున్నారని, అందుకు తగ్గట్టుగానే రీమోడలింగ్ చేయించుకున్నట్లు సినీ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. సో ఇది చూసిన చాలా మంది నెటిజన్లు వచ్చేసి కంగ్రాట్స్ ఫర్ యూ అన్నయ్య అంటూ కొంతమంది కామెంట్ చేస్తుంటే, శామ్ ఫ్యాన్స్ మాత్రం నీకు తగిన శాస్త్ర జరుగుతుంది, శామ్ కి అన్యాయం చేస్తావా అన్నట్లుగా ఏకిపారేస్తున్నారన్నమాట. సో దాంతో ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది.